గుండెలు జత కట్టడమే నీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా ఇన్ఛార్జ్ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి ఉదయగిరి నడిబొడ్డున రిలే నిరాహార దీక్షలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మెగా డిఎస్సి చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని కూడా మన అందరం కూడా తెలియజేయాలి. ఎందుకంటే గత పాలనలో అంటే 2019లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలని ఒక చిన్న తప్పు లేకుండా కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఆ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి లోపం లేకుండా ఆ ఉద్యోగాలని వాళ్ళకి అందించడం కూడా జరిగింది. అటువంటి పాలనకి ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకమైన పాలనకి ప్రతి ఒక్కరు కూడా తేడా తెలుసుకోవాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉండేటటువంటి నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి అబద్ధ హామీ చెప్పి వాళ్ళని ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళని పూర్తిగా మోసం చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలకి ప్రతి బీసీ సోదరులకు పెన్షన్ ఇస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తెరలేపారు ఏంటంటే మీరు గొడ్డల పార్టీ అని. మాది గొడ్డల పార్టీ అయితే మీది వైస్రాయ్ హోటల్ పార్టీ అని కూడా మేము ప్రతి ఒక్కరం కూడా ఎదురు తిరిగి మీకు చెప్పాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. మాది గొడ్డల పార్టీ కాదు, మీది వైస్రాయ్ హోటల్లో వెన్నుపోట పార్టీ అని కూడా మేము ఇప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని సంబోధించకుండా వైస్రాయ్ హోటల్ పార్టీ, ఎండుపోటు పార్టీ అని కూడా మనం చేయాలని కూడా మేము కూడా ప్రతిఘటించాల్సి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తప్పుడు హామీలతోటి అధికారంలోకి వచ్చి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి ముగ్గురు ఏకమై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనేకమైన అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సైనికుడు కూడా ఎటువంటి కేసులకు కానీ ఎటువంటి వాటికి కూడా భయపడకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో మా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పంచాయతీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నామినేషన్ వేసి గెలిచేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి అభినయ్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి అభినయ్ రెడ్డి గారి నాయకత్వం.